నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావు ఉంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలు ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి చేయండి అండి. పాపాలు కదా. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు ఉందు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి.